శుక్రవారం ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఒక కథనం వచ్చింది. ఎమ్మెల్యే రూబాబు విచక్షణ మరిచి నోటి దురుసు అంటూ. ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అసెంబ్లీ లాబీల్లోనే రెవెన్యూ అధికారులను ఇష్టానుసారం 5 నిమిషాల పాటు ఆగకుండా తిట్టారు అన్నది ఈ కథనం సారాంశం. ఏంటి అంటే, అసెంబ్లీ మామూలుగా ఇప్పుడు ప్రభుత్వం 150 కంటే తక్కువ గజాల భూమి ఎవరైనా పేదలు ఇల్లు ఏదైనా నిర్మించుకొని ఉంటే దాన్ని రెగ్యులరైజ్ చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఆ భూములు కూడా పూర్తిగా వివాదరహితమై ఉండాలి. వివాదాస్పద భూములు కాకుండా ప్రభుత్వానికి చెందినవై ఉండి, అందులోనూ రోడ్ల మీద ఆక్రమించి కట్టి, కాలువల మీద, ఇలా కెనాల మీద ఆక్రమించి కట్టి ఉంటే వాటిని మాత్రం రెగ్యులరైజ్ చేయకూడదు. ఎలాంటి ఇబ్బంది లేని ప్రభుత్వ స్థలాల్లో ఎక్కడైనా పేదలు 150 గజాల వరకు ఏదైనా నిర్మాణం చేసుకొని ఉంటే దాన్ని క్రమబద్ధీకరించాలని ఓ నిర్ణయం తీసుకుంది. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దరఖాస్తులు కూడా వస్తున్నాయి. అయితే కొందరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు దీన్ని ఒక ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. తమకున్న అధికారాన్ని ఉపయోగించి క్రమబద్ధీకరిస్తామంటూ ఏది 150 కంటే ఎక్కువ గజాల భూముల్ని ఆక్రమించుకొని నిర్మించుకున్న పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధించిన ఆస్తులు కూడా రెగ్యులరైజ్ చేస్తామంటూ డీల్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. అందులోనూ ఈ అక్రమ నిర్మాణాలు కేవలం ప్రభుత్వ భూముల్లో కాకుండా కాలువ గట్ల మీద, రోడ్లకు అడ్డంగా ఇలా కట్టిన వాటిని కూడా రెగ్యులరైజ్ చేయిస్తామంటూ డీల్స్ మాట్లాడుకుంటున్నారు అన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇలాంటిదే ఇది కూడా. ఆంధ్రజ్యోతిలో రాసిన దాని ప్రకారం విజయవాడ నగరానికి చెందిన ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గం పరిధిలోని కాలువలు, గట్లు, ఇంకా రహదారులపై నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించాలని తన పిఏ ద్వారా కొన్ని దరఖాస్తుల్ని పంపించారు. అందులో 3 వ్యక్తులకు సంబంధించిన స్థలము ఉంది. ఆ 3 సగటున 300 గజాల చొప్పున మొత్తం 900 గజాల్లో ఒక భారీ భవనం నిర్మించుకున్నారు. దీన్ని రెగ్యులరైజ్ చేయించాలి అని సదరు విజయవాడ ఎమ్మెల్యే చాలా తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. అధికారులు మాత్రం అది కాలువ గట్ల మీద రోడ్లను ఆక్రమించుకొని కట్టారు కాబట్టి రెగ్యులరైజ్ చేయడం సాధ్యం కాదని చెప్పారట. దీంతో అసెంబ్లీ చివరి రోజు ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత బుధవారం ఉదయం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత టీ బ్రేక్ సమయంలో అధికారుల గ్యాలరీ వద్దకు ఈ ఎమ్మెల్యే వెళ్ళారు. అక్కడున్న 2 సీనియర్ రెవెన్యూ అధికారులతో గొడవకు దిగారు. నా ఫైల్నే ఆపుతారా, నా మనిషినే బదిలీ చేయిస్తారా అంటే ఇతను తెచ్చుకున్న ఒక ఆఫీసర్ని కూడా బదిలీ చేశారంట. నేనంటే ఏంటో మీకు తెలియదు, పేదలు ఇల్లు కట్టుకోవడం మీకు ఇష్టం లేదా, ఎంత ధైర్యం ఉంటే నా పనులు అడ్డుకుంటారంటూ గట్టిగా కేకలు వేశారట. ఎమ్మెల్యే ఇలా దాదాపు 5 నిమిషాల పాటు నాన్ స్టాప్గా అధికారులపై నోరు పారేసుకొని వారిని బెదరగొట్టారు. నోరు పారేసుకోవడం అంటే బూతులు తిట్టడమే ఇక్కడ. ఇంతలో మంత్రి వచ్చారు. సదరు మంత్రి వచ్చేసి అంటే సదరు శాఖ మంత్రి వచ్చారు. మరి రెవెన్యూ శాఖ మంత్రిగా అనగానే సత్యప్రసాద్ ఉన్నారు. మరి ఆయన వచ్చారేమో. నన్ను అడ్డుకుంటారా, నా పనులు చేయరా, నీకు అసలు ఫైళ్ళు చూడడం వచ్చా, నీ వల్ల ప్రభుత్వానికి ఏమైనా మేలు జరుగుతోందా, ఏ పని ఎప్పుడు చేయాలో నీకు తెలుసా, పేదల ఇంటి స్థలాల రెగ్యులరేషన్లో మీరు ఫెయిల్ అయ్యారు, అసలు నీకు ఫైల్ చూసేకి కూడా రాదని చెప్పి సదరు మంత్రిపైనే ఈ ఎమ్మెల్యే, మళ్ళీ విజయవాడ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఎమ్మెల్యే ఎవరు, ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అన్న దానిపైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే వాళ్ళ ఎమ్మెల్యేని కాబట్టి ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదు అంటూ తెలుగుదేశం పార్టీ వారు సదరు ఎమ్మెల్యేని డైరెక్ట్గానే ఆయన పేరును మొత్తం వివరాలన్నీ కూడా సోషల్ మీడియాలో బయటకు వెల్లడిస్తూ ఉన్నారు. అయితే ఈ ఎమ్మెల్యే ఎవరు అంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులపైన అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అప్పట్లో 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ సభ్యులపైన అసెంబ్లీ వేదికగా పాతేస్తానా కొడకల్లారా అంటూ నోరు పారేసుకున్న విజయవాడ ఎమ్మెల్యేనే ఈ ఎమ్మెల్యే. ఆయనే రెవెన్యూ అధికారులను ఇద్దరిని తీవ్ర స్థాయిలో దూషించారు. అడ్డొచ్చిన మంత్రిపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సో అక్రమంగా కొన్ని భూముల్ని, స్థలాల్ని క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్నది ఆ ఎమ్మెల్యే గురించే. ఎమ్మెల్యే తీరుపైన చంద్రబాబు నాయుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని పత్రికల్లో రాసుకున్నారు. జీవీ రెడ్డి ఏపీ ఫైబర్ నెట్లో అక్రమాలు జరిగిపోతున్నాయి, దోపిడీ జరుగుతోంది, దాన్ని అరికట్టండి అని చెప్పినందుకే సదరు అధికారి పలానా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అతనితో నువ్వు గొడవపడకూడదు, సర్దుకుపోవాలని చెప్పారు. ఆయన వినకపోవడంతో ఈ అవినీతికి అడ్డుకట్ట పడాల్సిందే అని జీవీ రెడ్డి చెప్పడంతో చివరకు ప్రభుత్వం నుంచి, చంద్రబాబు నాయుడు నుంచి సహకారం లేకపోగా చంద్రబాబు నాయుడు పిలిచి చివాట్లు పెట్టడంతో ఆయన ఏకంగా పార్టీని వదిలేసి, రాజకీయాలే వదిలేసి వెళ్ళిపోయారు జీవీ రెడ్డి. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీలోనే 2 సీనియర్ రెవెన్యూ అధికారులను ఇష్టానుసారం తిట్టి, అడ్డు వచ్చిన మంత్రి పైన కూడా నీకు అసలు ఫైలు చూడడం వచ్చా అని మాట్లాడిన ఈ విజయవాడ ఎమ్మెల్యే పైన చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటారా లేదా అన్నది ఇప్పుడు చూడాలి.